కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నామనే ఆరోపణలతో ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమంటున్నారు. తమను కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం దొంగలుగా చూడడంపై ఎండీయూ ఆపరేటర్లు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎండియు ఆపరేటర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆపరేటర్లంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేబినెట్ నిర్ణయం ప్రకారంగా జూన్ 1వ తారీఖు నుండి ఈ యొక్క ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాలను రద్దు చేస్తూ వారి పొట్ట కొడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క ఎండియు ఆపరేటర్స్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఆపరేటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి, ఈ రోజు చూసుకున్నట్లయితే మీరు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడానికి గల కారణం ఏమంటారు? సార్, మమ్మల్ని మేము ఎక్కడో రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాము చేస్తున్నాము అన్న అపోహలు చాలా మటుకు కొంతమంది డీలర్ల వల్ల బయటకుండి ప్రచారాలు చేసి మమ్మల్ని రోడ్డు పాలు తీసుకొని వచ్చి మా మీద లేనిపోని నిందలు పెట్టి ఈరోజు మమ్మల్ని ఇడికి తీసుకుని వచ్చి నడు రోడ్లో నిలబెట్టేశారు. మేము 4 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి ఈ పని కట్టుబడి బండ్లను ఎక్కడ వాడకుండా ఓన్లీ రేషన్ బియ్యానికి మాత్రమే వాడుతున్నాం. 15 రోజులు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రేషన్ బియ్యానికి మాత్రమే వాడుకుంటున్నాము. రేషన్ బియ్యం మాత్రమే సప్లై చేస్తున్నాము. దానికి మించి వేరే పర్సనల్ కూడా ఇక్కడ వాడుకోవడం లేదు. కరెక్ట్గా మేము ఇచ్చేది పబ్లిక్ ఇస్తున్నాము. పబ్లిక్లో ఎంక్వైరీ చేయడం లేదు. వాళ్ళే మాట్లాడుకొని ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని రేషన్ బియ్యం బయటకు అమ్ముతున్నారు. ఎందుకంటారు ఇన్ని సంవత్సరాల పాటు నుండి మీరు సర్వీస్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి రేషన్ని అందిస్తున్నారు, మరి ఉన్న పలంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని రోడ్డున పడేస్తుందని మీరు అంటున్నారు కదా, ఎందుకు చేసి ఉంటారు అట్లా? దాని గురించే మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాం సార్. దాని గురించే మాకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు చేశారు అనేది మాకు కూడా క్లారిటీ ఉండాలి. కానీ నిన్న మన మంత్రి వాళ్ళు చెప్పారు, ఇట్లా రేషన్ బియ్యము పక్కదారి పడుతున్నాయి, బండ్లు తీసేస్తే ఆ రేషన్ బియ్యం పక్కదారి పట్టేది కూడా కట్టడి అయిపోతుంది అని. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి అంటే వేరే వాళ్ళ నుంచి పడుతుంది. రేషన్ బియ్యం వెహికల్స్ నుంచి ఎక్కడ కావడం లేదు. మన ఎండియూ వ్యవస్థ నుంచి ఎటువంటి రేషన్ బియ్యం పక్కదారి పట్టేదే లేదు అసలుకి. ఎండియూ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాడు. ప్రతి ఇంటికి పోతున్నాడు, ఇస్తున్నాడు, రేషన్ హ్యాపీగా ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఎక్కడ మోసం అనేది లేదు. ఎందుకంటారంటే మీ ఎండియూ ఆపరేటర్సే ఈ యొక్క బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని చెప్పేసి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? నిజంగానేనా? నిజమే జరుగుతుందా ఇట్లా? మనము ఎండియూ సంస్థలో 99% అలా చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వచ్చే 18,000 జీతంలో 20 ఎక్కువ వస్తాయి. 18,000 జీతంలో హెల్పర్కి ఇచ్చి మిగతాది బియ్యం మూటలు మోసే అమాలికి ఇచ్చి అన్ని పోగా మాకు 9,000 మిగులుతుంది. 9,000 కోసము ఎవరో ఏదో చేస్తారని చెప్పి మనకి అన్నం పెట్టే కాడ మనము బియ్యం అమ్ముకోవడం అవి చేస్తారనేది అనవసరం మాటలు. మనం చూసుకున్నట్లయితే ఉన్న పలంగా ఈ యొక్క ఎండియు ఆపరేటర్స్ ని వాళ్ళకి పొట్టకొట్టే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదంటూ ఎండియు ఆపరేటర్స్ అంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వారికి సమయం ఇవ్వాలి. ఎంతో సర్వీస్ చేసిన తమపై ఇటువంటి నిందలు వేసి తమని తొలగించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అంటూ ఆపరేటర్లంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఈ యొక్క ఎండియూ ఆపరేటర్లంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.